కొంతకాలంగా కొట్లాడుతూనే ఉన్నారు ఈ ఇష్యూకి సంబంధించి. మీ దగ్గర ప్రభుత్వం ఎట్లాంటి స్పందన రావట్లేదు. మరి ఏం చేయదలుచుకున్నారు? నిన్నేం జరిగింది? గత కాలంగా కొట్లాడుతున్నామంటే మేము రిక్రూట్మెంట్ అయ్యి 19 ఇయర్స్ అవుతుంది. 2006లో రిక్రూట్మెంట్ అయినాము. మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో రిక్రూట్మెంట్ చేసి 2014 వరకు ఏం పట్టించుకోలేదు మమ్మల్ని. అదే రూ. 50, 100, మా అంటే 500, పాపులేషన్ ఎక్కువ ఉంటే 800 అంతవరకే ఇన్సెంటివ్స్ ఇచ్చిర్రు మాకు. అయితే 2015లో మేము 106 రోజులు సమ్మె చేసిన తర్వాత కేసీఆర్ గారు మమ్మల్ని ప్రగతి భవన్కు పిలుచుకొని వీళ్ళ ఆడబిడ్డలు ప్రజల కోసం సేవలు చేస్తున్నారు అనేసి తనకు చేతనైనంత అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన 6,000 చేసిండు మాకు ఇన్సెంటివ్. 6,000 నుంచి మెల్లమెల్లగా ఎంత 2000 ఇప్పటి వరకు 9,900 వస్తుంది మాకు. 9,750 రూపాయలు వస్తుంది. అంతా ఆ సార్ చేసిపోయిందే. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేది. అయితే ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వము మీకు 9,000 ఎక్కడ సరిపోతాయి, మీ సేవకు 18,000 ఇవ్వాలనేసి 18,000 జీతము, అది ఉద్యోగ భద్రత 2 డిమాండ్లు పెట్టిండు. సరే 2 డిమాండ్లు పెట్టిండు కదా మేనిఫెస్టోలో. మాకంటూ ఎవరైతే ఏంది మాకు ఆ ప్రభుత్వం అప్పుడు వీలే పెట్టిరు కదా, ఇప్పటికైనా మా సేవలను గుర్తించి 18,000 చేస్తున్నారు అనేసి మా ఓట్లన్నీ అక్కడ వేసినాము. గెలిచిండు ఆయన. అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా మనం 1 ఇయర్ టైం ఇస్తాము. పరిస్థితులు చక్కదిక్కేవారు. 1 ఇయర్ వరకు మేము ఎలాంటి చేయలేదు. మధ్యలో ఒకసారి చేసినాం. కోటి కమిషనర్ ఆఫీస్లో మెమరాండం ఇచ్చినాం. ఎట్లా అని ఇచ్చినాము, ప్రతి నెల 1వ తారీఖు పడే జీతాలు 3 నెలలు ఆపిర్రు అధికారంలోకి వచ్చినాక. అయితే మా ఆశాలు ఎక్కువ ఒంటరి మహిళలు, బడుగు బలహీన వర్గాలు, ఎక్కువ దళితులు వాళ్ళే ఉంటారు అనమాట. ఎట్లా వెళ్తుంది? ఒక మనిషి 10,000 జీతం వచ్చేది, అంతా కుటుంబం వెళ్ళాలి. 3-4 నెలలు ఆగితే మాకు కష్టం అవుతుంది కదా. కుటుంబ పోషణ భారం అయ్యేసి మాకు ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాలని కమిషనర్ గారికి వాళ్ళు ఇచ్చిన డిమాండ్సే కదా అవి. మరి ఎందుకు వాళ్ళు నెరవేర్చడానికి ఇంతకాలం ఎందుకు పడతా ఉంది? ఎందుకు మీ మీద దాడి చేయాల్సింది? అంటే అప్పుడు ఏదో అధికారంలోకి రావాలని ఇవ్వచ్చు. అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో మాకు లేనిపోని ఆశాలం కదా, ఆశాలు కల్పించి మాయ మాటలు చెప్పిండు. మేము అవి నమ్మినాము. సంవత్సరం వరకు చూసినాము. మేము ఈ రోజు కూడా మేము ఏంటిది ధర్నా అని కాదు, అసెంబ్లీ ముట్టడికి రాలేదు. అయ్యా మాకు మీరు మేనిఫెస్టోలో పెట్టిరు 2 డిమాండ్లు పెట్టిరు. ఆ 2 డిమాండ్లు మీరు అమలు చేయండి. ఇప్పుడు అసెంబ్లీ చర్చలు జరుగుతున్నాయి కదా, మమ్మల్ని గుర్తించండి గుర్తిస్తారేమో అన్న ఆశతోని మేము కమిషనర్ గారికి మా అధికారి అయిన కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఇవ్వడంలో తప్పులేదు కదా, మరి ఎందుకు నిన్న అంత కఠినంగా? వాళ్ళ ఇంటెన్షన్ ఏంది అంటే, వాళ్ళ ఇంటెన్షన్ వీళ్ళని అడగనియొద్దు. వీళ్ళు ఎక్కడ అల్లర్లు చేస్తారో వీళ్ళని అడగనియొద్దు. మేము ఎంతసేపు అదే చెప్పినాము. మేము ఇక్కడ ధర్నాకి రాలేదు, అల్లర్లకు రాలేదు. మేము ఎంతసేపు వినతి పత్రము రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి మా ఆశాలు వస్తున్నారు, అందరు గ్యాదర్ కాగానే మేము రోడ్డు కూడా బైఠాయించలేదు. మీరు విజువల్లో చూడండి. మీరు ఆ కోటి చౌరస్తా మేము రోడ్డు కూడా బైఠాయించలేదు. మంచి కమిషనర్ ఆఫీస్ గేట్ లోపల కూర్చున్నాము. అంత సామరస్యంగా మేము కూర్చొని మా ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని మేము గవర్నమెంట్కి యాంటీగా కూడా మేము స్లోగన్స్ ఇవ్వలేదు. మా డిమాండ్లు నెరవేర్చాలనే స్లోగన్స్ ఇచ్చినాము. అట్లా సామరస్యంగా జరుగుతున్న దాన్ని అంతలోనే సైక్ అయిపోయింది. అక్కడ ఉన్న పోలీసు బృందానికి సైక్ అయిపోయి అరెస్టులు స్టార్ట్ చేసిర్రు. ముందు మీరు దాడి చేసిరా లేకపోతే వాళ్ళ పోలీసులే దాడి చేసిర్రు? వాళ్ళే కావాలని వంటల్ని అన్నల్ని ఎట్లా అంటే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిర్రు. ఇంకెంతసేపు కూర్చుంటారు, లేవండి ఇటైతే అరెస్ట్ చేస్తాం అనేసి అటు ఇటు తిరిగి మా బ్యానర్లు దొక్కుకుంటా అట్లా కావాలని అన్నలు ఏమనక ముందుకి ఆ అన్నల్ని అరెస్ట్ చేసిర్రు అనమాట. అన్నల్ని గుంజుకుపోతుంటే మేము ఆపే ప్రయత్నం చేసినాము. ఆగండి, మాకు టైం ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం సార్ అని మేము చెప్పినా కూడా వీళ్ళు వినట్లేదు. అరెస్ట్ చేయడమే అనేసి కావాలని అరెస్ట్ చేసి. లోపల వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మరి లోపల పరిస్థితి రహీంబి అనే అమ్మాయికి, యాదాద్రి జిల్లా మోత్కూరు మండలము, ఆ అమ్మాయికి మొత్తము అమ్మాయిని ఇట్లా కుదేయడం వల్ల ఇదంతా తొక్కిసలాట్లు ఇదంతా ఇబ్బంది అయింది. కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చేలాగుంది. నిన్న నుంచి కాళ్ళు చేతులు లేసలేవు, తిమ్మిర్లు ఎక్కినాయి. మా రాష్ట్ర అధ్యక్షురాలు అయితే 3 గంటలు, అసలు రహీంబి 3 గంటలు కాన్స్టిట్యూన్సీలో లేదు, రాష్ట్ర అధ్యక్షురాలు 3 గంటల. మహిళల మీద ఇంత కఠినంగా దాడి చేయడం అంటే ఏంటంటే మీరు డిమాండ్ చేయగలరు? న్యాయమైన డిమాండ్సే. మేము మా సర్వీస్ 19 ఏండ్లు, మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎక్కినాము. నేను 20 ఏండ్లు ఉన్నప్పుడు ఎక్కిన, 40 ఏండ్లకు వచ్చిన. నా సర్వీసు 19 ఏండ్లు. 19 ఏండ్ల సర్వీస్కు ఒక మహిళ నిరంతరం 24 గంటలు తన గ్రామాలలో పుట్టిన పిల్ల కాంచెలు చచ్చిపోయేంత ముసలాయన వరకు సేవలు అందిస్తుంటే వెట్టి చాకిరే. ఇది గవర్నమెంట్ చేయించుకునేది వెట్టి చాకిరే. నిన్న ఏం జరిగింది? నిన్న మాది యాదాద్రి డిస్టిక్ సరాజపేట మండల్.
ఆ, నిన్న మేము లెటర్ ఇవ్వడానికి సమరసింగ లెటర్ ఇవ్వడానికి కమిషనర్ ఆఫీసు కోటికి రావడం జరిగింది. అక్కడ మేము లెటర్ ఇద్దామని ధర్నా చేద్దామని మాకు ఉద్దేశం అయితే లేదు. కూర్చున్నాం అక్కడ. అదే లెటర్ ఇస్తామని మా రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష్ గారు పోయి లెటర్ ఇస్తామని అంటే వీళ్ళు లెటర్ లేదు ఏం లేదని నిరాకరించడంతో మేము అక్కడ కూర్చుండి మాకు మేనిఫెస్టోలో పెట్టిన శాలరీస్ దాని గురించే మేము ఒక 2 స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇలానే చేస్తారా అని బ్యానర్లు అన్నీ తొక్కి పడేసి మనల్ని గుంజుకపోవడము, కాళ్ళ పొంటి కొట్టడము, ఒకరి మీద ఒకరిని వ్యాన్లలో ఎత్తేయడము, లేడీస్ పోలీసు ఒక పోలీసు ఉంటే 2 జెంట్స్ పోలీసులు వచ్చి అనామాతం తీసి వ్యాన్లో ఎత్తేయడం మమ్మల్ని. మళ్ళీ ఆ వ్యాన్లో ఎత్తేసినాక 2 రావుల సంతోష రాష్ట్ర అధ్యక్షురాలు స్ప్రో లేకుండా పడిపోయింది. ఇంకా మోత్కూరు పిఎస్సి రహీంబి పోలీసులకి ఇట్లా ఉంది పరిస్థితి, వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, స్పృహ లేకుండా పడిపోయి. లేడీస్ కానిస్టేబుల్ మా వ్యాన్లో 3 ఎక్కిచ్చారు, ట్రైనింగ్ కానిస్టేబుల్స్ని ఎక్కిచ్చారు. వాళ్ళని అడిగాం మేము, ఏందమ్మా మీరు ఎక్కడెక్కడ తిప్పుతారు అంటే సిటీ మొత్తం తిప్పి హాస్పిటల్ తీసుకోపోకుండా ఆమెకు బీపీ పెరిగిపోయి పిడిసి వస్తున్నది, మేము ఏడుస్తున్నాం అసలు. అమ్మ మీరు హాస్పిటల్ తీసుకోపోండి అని. ఆమె హాస్పిటల్ తీసుకోపోకుండా అటు ఇటు తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది. పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాక అక్కడ ఎస్ఐ సార్ వాళ్ళు అక్కడికి 108ను పిలిపించి అక్కడి నుండి ఉస్మానియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. లోపల వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందమ్మా? లోపల అమ్మాయికి ఇప్పుడు నిన్న జరిగిన దాంతో ఆమెకు ఒక కాలు ఒక చెయ్యి లేవడం లేదు. ఆమె కొంచెము నిన్న 100% బాగాలేదు. ఆమె ఒక 50 వరకు కవర్ అయింది. ఇంకా కాలు చెయ్యి అయితే లేవట్లేదు. దాని బెడ్ మీదనే ఉన్నది, ఐసీలో ఉన్నది. ఇంకా సంతోష సుత 2 ఉన్నారు. ఇంకా పోలీసులు ఒక మహిళల మీద దాడి చేయడం అనేది కరెక్టేనా? అంటే మీరు సామరస్యంగానే అడుగుతాం. మేము సామరస్యంగానే అడుగుదామని అధికారులతోటి మేము లెటరు అంటే మా పిఎస్సి డాక్టర్ నుండి డిఎంఎన్హెచ్ఓ సార్ నుండి ఎమ్మెల్యేల వరకు అందరికీ మేము లెటర్ ఇవ్వడానికి పోతున్నాము అని చెప్పి రావడం జరిగింది. అక్కడ పర్మిషన్లు తీసుకొనే వచ్చినాం మేము లెటర్ ఇవ్వడానికి. ఇక్కడ ఏంది కోటి కమిషనర్ ఆఫీస్ వరకు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసానికి ఇప్పుడు బాగా దెబ్బలు తాకిన వాళ్ళను, ఐసీలో ఉన్న వాళ్ళను మాత్రమే అక్కడ ఉండనిస్తున్నారు. మీకు మామూలుగా తాకినాయి కదా అమ్మ అని మనల్ని మొత్తం నెట్టి పడేసి చెట్టు కిందనే ఉంచుతున్నారు. లోపల చూద్దాం నాకు చూద్దాం చాలా దెబ్బలు తగిలినాయి. నీ దెబ్బలు ఏవమ్మా బాగా కనిపిస్తలేవు కదా, నువ్వు ఐసీలో ఏమన్నా అడ్మిట్ అయ్యావా? లేదు కదా, మామూలు దెబ్బలే కదా, బయట ఉండిపోరంటే మేము ఇదే చెట్టు దగ్గర ఇక్కడే ఉంటున్నామండి. నైట్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. మీరేమవుతారు పేషెంట్? నేను అత్తని సార్. ఏమైందమ్మా అసలు, ఎలా ఉందమ్మా? సార్ ఆమె లేస్తనే లేదు, ఇడ్లీ కూడా తింటలేదు సార్. ఆమె అసలు కాలు ఇక్కడ మొత్తమే లేస్తలే, ఈ పక్క కూడా తిరుగుతలేదు. జరసేపు ఆడ ఉండి వచ్చిన నేను. నిన్న రాలే మేము, మన మోత్కూరు కదా, అదే ఆద్య జిల్లా కదా. నిన్న 6 గంటలకు ఫోన్ వస్తే మేము కోడలు ఆమె కాస కోడలు నాయన. ఎప్పటి నుంచి చేస్తుంది ఈ ఉద్యోగం? అది చాలా రోజులు సంది, పిల్లలు కాక ముందుకి ఉన్నది ఆమె. ఇక ఆడ నుంచి మంచిగా చేసి మీటింగ్ అని నిన్న వచ్చిర్రు. ఇక అక్కడ ఏం జరిగింది మాకు తెలియదు సారు. ఇవాళ పొద్దుగాల నా కొడుకు లోపల ఏమో కొంచెం అట్నే కొంచెం మాట్లాడుతుంది. ఏం తింటలేదు, ఇడ్లీ తినిపిస్తే కూడా తింటలేదు. కూర్చొని వస్తారా ఇట్లా లేబట్టి కూర్చొస్తే కూడా డాక్టర్లు కూడా అన్నారు కూర్చోమ్మా అంటే నా నుంచి కాదని. పోలీసులు కొట్టిర్రా? ఏమో సార్ నేనైతే లేను కదా సార్. కొట్టిర్రు అంటే కాళ్ళ మించి కొట్టిర్రు. అంటే ఫస్ట్ మమ్మల్ని అంటే అందరినీ ఈ సంతోషను వీళ్ళను రయంబిని కొట్టి అటు ఇటు అతలకుచలం చేస్తుంటే మేమందరం వెళ్ళి అక్కడ తనను పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలోనే అందరిని గుంజి వ్యాన్ ఎక్కియడం జరిగింది. ఒకరినొకరిని ఎక్కించిన తర్వాత ఇంకా నన్ను ఎక్కించిన తర్వాత ఈ మా ఏంటిది రైంబీని వేసిర్రు. నన్ను వేయగానే మా వాళ్ళు అందుకున్నారు, దానిపైన కూర్చోబెట్టిర్రు. రైంబీని వేయగానే ఆమె హైట్ ఉంది కదా అమ్మాయి, ఆమెను వేయగానే వెంటనే తెచ్చి రావుల సంతోష అనే రాష్ట్ర అధ్యక్షురాలు తనపైనే పడేసారు. తనపైనే మళ్ళీ జిల్లా అధ్యక్షురాలు భవానీ అక్కను చూస్తే తనపైనే పడేయడం జరిగింది. ఈ 2 వేట అనేది రైంబీ మీద పడి అక్కడ తనకు చెస్ట్ పెయిన్ రావడం జరిగింది. అసలు ఆమె బాగా నొప్పి అని ఏమంటున్నారమ్మా? ఏమంటారు సార్, ఆమె ఏమో మాట్లాడతలేదు.
మళ్ళీ చూద్దాం మళ్ళీ ఏమంటారు తిను అమ్మ ఏం కాదని అంటారు కానీ మా కోడలు అయితే ఈ రకంగా చేసిడు కరెక్ట్ అని ఒక మహిళని పోలీసులు ఇంత దౌర్జన్యంగా చేసిడు కరెక్ట్ అని వాళ్ళు మంచిగానే అడుగుతా ఉన్నారు కదా ఇవ్వాల్సి ఇవ్వాలి కదా సార్ మళ్ళీ ఆమె నిన్న నుంచి పక్క మీదకి లేస్తలే లేదు బెడ్ మీదకి లేస్తలేదు బట్టలు మారుస్తామంటే కూడా లేస్తలేదు ఆమె డాక్టర్లు మందులు వేసుకోవాలమ్మా గోళీలు ఇస్తాము సూది ఇస్తాము తిను అంటే ఇట్లా లేవెడితే కూడా చక్కగా ఇట్లా లేస్తలేదు కూసొస్తలేదు. మరి ఈ రేవంత్ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఫోన్లు కానీ కనీసం అడిగిర్రా ఇట్లా జరిగింది ఏం అడిగినా సారు ఎవరు అడగలేదు రాలేదు సారు. ఏం జరిగిందమ్మా అసలు నిన్న ఎందుకు రావాల్సి వచ్చింది? మేము మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే 18,000 అని మేనిఫెక్స్లో పెట్టారు. మాకు పని భద్రత కలిగిస్తామని చెప్పారు. వాళ్ళు మేనిఫెక్స్లో పెట్టారు కాబట్టి మేము ఏం చేసాము నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మేము మెమోరాండం ఇవ్వడానికని వచ్చాము. అంతేకాని మమ్మల్ని కనీసం లోపలికి కూడా పోనీయలేదు. మగ పోలీసు వాళ్ళు ఆడవాళ్ళ పైన పట్టి లాగడము చేయడము ఇదే ఇప్పుడు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంత పరిస్థితి తెచ్చారు. మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో మేము ఉన్నాం. మేమేం గొడవ పెట్టుకోవడానికి కాదు ధర్నా చేయడానికి రాలేదు. కరోనా టైంలో కూడా మీరు పని చేసిరు కదా. మేము కరోనా టైంలో మా ప్రాణాలకు తెగించి చేసామండి. మాకు ఆరోగ్య భద్రత లేదు. మా ఫ్యామిలీస్కి మాకేమైనా జరిగినా కూడా మా ఫ్యామిలీస్కి కానీ మాకు కానీ ఎలాంటి హామీలే కదా మీరు అడిగేది కూడా. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఏవైతే చెప్తా అన్నారో అవే కదా. వాళ్ళు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం. మేమేం కొత్తగా క్రియేట్ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాము. ఏం జరిగింది నిన్న పోలీసులు? మేము పోలీసు వాళ్ళు మేము అసలు లోపలికి వెళ్తున్నామండి. వెళ్తుంటే అసలు మమ్మల్ని లోపల రానియకుండా మొత్తం తాళ్ళు కట్టేసి ఒక్కొక్కరు ఇట్లా గుంజి పిచ్చి కుక్కల్లాగా అసలు మేము ఎంత సేవ చేసినామని గవర్నమెంట్కి తెలుసు. కరోనా టైంలో మా ప్రాణాలకు తెగించి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చేసాం. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు, నిన్న మేము శాంతియుతంగా మెమోరాండం ఇచ్చి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మనము మెమోరాండం ఇచ్చి సార్కి రిక్వెస్ట్ చేసి వద్దాం అనుకున్నాం. కానీ మాకు అంతా వాళ్ళు ఏం చేశారు, అసలు ఏంటి పశువులని తోసేసినట్టు ఎక్కడ పడితే అక్కడ తోయడం, ఒక్కొక్కరు కింద పడిపోయిన ఆడవాళ్ళని చూడకుండా ఇట్లా గుంజడం అట్లా గుంజడం. మళ్ళీ మేము రివర్స్ ఏమన్నంటే ఆడవాళ్ళు పోలీస్ వాళ్ళ మీద చేతులు ఎత్తారని రివర్స్ ప్రచారం చేస్తున్నారు. మీరు దాడి చేసిరని చెప్తా ఉన్నారు వాళ్ళు. మీరు దాడి చేసాక మేము దాడి చేయడానికి రాలేదండి. కేవలం మా డిమాండ్స్ మేము మెమోరాండం రూపంలో ఇవ్వడానికి వచ్చాం. మాకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండేది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు అప్పుడు 9,750 రూపాయలు జీతం పెంచి వచ్చిన వెంటనే మాకు పిలిచి భోజనం పెట్టి మాకు జీతం పెంచారు. వాళ్ళు ఒక పక్కన సంవత్సరం కావస్తా ఉందని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు కదా. మీరు ఒక పక్క బాధపడతా ఉన్నారు. నిన్న అసెంబ్లీలో కూడా అసెంబ్లీ జరుగుతూ ఉంది కదా. మరి మీ గురించి పట్టించుకోవచ్చు కదా. మేము అదే చెప్తున్నామండి, మా గురించి పట్టించుకోండి. మేము చేసిన సేవలను గుర్తించండి. మేము కరోనా టైంలో మా ఫ్యామిలీస్ ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు కూడా ఒక ఆశయాలు వస్తుంటారు, రోడ్డు పైన చనిపోతాం. అయినా మాకు ఎలాంటి ప్రాణ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. మా ఆశయాలకు కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి ఎవ్రీ పేషెంట్ దగ్గరికి మేము వెళ్తాం. మేమే బేస్మెంట్. అసలు మేము లేనిది ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందండి. మాకు అదే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి అని కోరుతున్నాం. మీ పట్ల ఎందుకు ఇంత వివక్ష చూపిస్తా ఉంది? అది ఇంకా వాళ్ళకి తెలియాలండి. మేము చేసే సేవలనన్నా పోనీ సాటి మనుషుల్లాగానన్నా గుర్తించడం లేదు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అదే వెళ్ళారు. కేసీఆర్ సార్ వచ్చారు, ఇప్పుడు కేటీఆర్ సార్ వచ్చారు, ఇప్పుడు లోపలికి వెళ్ళారు. వచ్చినాక తెలుసు. ఎట్లా ఉంది పరిస్థితి? నిన్న మాత్రం చూసామండి, స్పృహ లేకుండా ఉండే. నిన్న గంగుల ప్రభాకర్ రావు వచ్చారు కదా, అతను వచ్చినప్పుడైతే తనకి బీపీ కంట్రోల్లో ఉండే. అప్పటికి కూడా మమ్మల్ని లోపలికి పోనీయట్లేరు. మా జిల్లా అధ్యక్షురాలు ఏమంటారు, పక్క దెబ్బలు తగులుతున్నా కూడా వదలలేదంట. నిజమేనా? అదే ఒక పక్క మీకు దెబ్బలు తగలని అని చెప్తా. ఇదండి గీకి కింద పారేసింది. ఏమనంటే కొడుతున్నారు, కొట్టి ఉల్టా మేమే దాడి చేసినామని ప్రచారం చేస్తున్నారు. అది నిజమా అబద్ధమా ఇది చూపించకండి. పోలీస్ వాళ్ళే కానీ ఆడవాళ్ళు కదా, మేము కూడా ఆడవాళ్ళమే కదా, వాళ్ళు కూడా తోటి ఆడవాళ్ళే కదా. మరి వాళ్ళకి అంతా కూడా తెలియదా ఆడవాళ్ళకి ఇట్లా చేయొద్దు అనేసి? కనీసం మా గురించి ఆలోచన కూడా లేదండి వాళ్ళకి. మా రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష పడిపోయి మొత్తము నురుగు గారింది నోట్ల నుండి. అయినా కూడా పట్టించుకున్న నాదులు లేడు. అక్కడ మొత్తం సిటీ అంతా తిప్పుతున్నారు. ఇక్కడ ఇన్ని హాస్పిటల్స్ పెట్టుకొని సిటీ అంతా తిప్పుతున్నారు. ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తాకడం అసలు అంటే పోలీసులు కాదు కదండి, పద్ధతి కాదు. ఫైనల్ గా మేమైతే చెప్తున్నామండి, వాళ్ళు మేనిఫెక్స్లో పెట్టారు 18,000 ఫిక్స్ వేతనం అని, ఇంకొకటి ఆరోగ్య భద్రత, మళ్ళీ మాకు పని భద్రత కూడా కావాలి. ఎందుకంటే మేము 24 అవర్స్ అక్కడ ఎట్లా దేశం పక్కకి ఎట్లా బార్డర్లో ఉంటారు, మేము ఇక్కడ అట్లనే ఉంటాం. ఏ పేషెంట్కి కానీ ఏ టైం కానీ
రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడంటే అప్పుడు ఉరుకుతూనే ఉంటాం. ఇప్పుడు ఒకరికి బీపీ పెరిగింది అంటే మేము మా పనులన్నీ మానుకొనైనా వెళ్ళాల్సిందే. కానీ అంత చేసినా మమ్మల్ని గుర్తించే నాదులు లేదు. అదొక్కటి మాత్రం నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. మరి మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా, మేము కూడా సేవలు చేస్తాం కదా. ఇప్పుడు ఆయన అన్ని విజయోత్సవాలు చేసుకుంటున్నారు, ఆడవాళ్ళకి ప్రథమ స్థానం అంటున్నారు. ఏదండి మా స్థానం ఏది? నిన్న చూసినవన్నీ ఆయనకి పంపించండి పోనీ, సార్ అన్న చూస్తారు కదా ఇది రియాలిటీ ఏంది అబద్ధం ఏంటి అని తెలుస్తుంది కదా. అట్లా చేయడం తప్ప అవునా కాదా మాకు తెలియదు. మేమైతే శాంతియుతంగా వెళ్ళి ఒక మెమోరాండం ఇచ్చి వద్దాం అనుకున్నాం. అసలు ఏం జరిగింది నిన్న? అంటే ఇంత కఠినంగా మహిళల మీద దాడి చేయడం అనేది ఎంతవరకు correct? అది వాళ్ళకే కరెక్ట్ కావాలి సార్, పోలీసులకే కరెక్ట్ కావాలి. మేము సామ్రాజ్యంగా మాకు ఇంతకుముందు జీతం రాకపోతే కూడా మాట్లాడి లెటరే ఇచ్చిపోయినాం సార్. ఎప్పుడూ ధర్నాకి ఎక్కలేము. మేము కేసీఆర్ సార్కు మాట ఇచ్చిన ప్రకారంగా ఏ రోడ్డు ఎక్కుతలేమో, ఏ ధర్నా చేస్తలేము. వినతి పత్రాల మీదనే మాకు ఏ ప్రాబ్లం ఉన్నా వినతి పత్రాల మీదనే అయిపోయినాయి. ఈ సార్ వచ్చినాక మాకు అట్లా జరగట్లేదు, జీతం రావట్లేదని మొన్న 3 months కింద వచ్చి లెటర్ ఇచ్చినాము. ఇప్పుడు కూడా ఎందుకంటే సమావేశాలు జరుగుతున్నాయి, మళ్ళీ మనకు జీతం కూడా వేస్తా అని వేసిండు సార్. 30 తారీఖు పడేది, ఫస్ట్కి పడేది, కానీ కొంతమందికి పడే కొంతమందికి పడలేదు. జీతాలు కూడా కరెక్ట్ టైంకి వేయట్లేదు, వేస్తుండు. మేము లెటర్ ఇచ్చిన 3 నెలల క్రితము లెటర్ ఇచ్చినాము. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత పడ్డది 5 తారీఖు పడేది, 30 తారీఖు పడేది. 30 తారీఖులో నా పిఎస్సీలోనే 36 మందికి పడేది, 27 మందికే పడింది. కాబట్టి 27 మందికే పడింది. కాబట్టి ప్రతి నెల ఇట్లనే జరుగుతుంది కదా. మేనిఫెస్టోలో 1500 జీతం ఆయన పెట్టిండు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాడు కదా, అవిటి మీద లెటర్ ఇచ్చేసి వద్దాం అన్నట్టుగా వచ్చినాం సార్. వచ్చి మేము అక్కడ గేటు ముందు, కమిషనర్ ఆఫీస్ గేటు ముందు అందరం నిలబడినాము. పోలీసు వాళ్ళు కూడా నిలబడారు. అమ్మ ఇక్కడ నిలబడద్దు అంటే అందరం కూర్చున్నాము. అందరు ఆశాలు వచ్చేంత వరకు ఇక్కడ కూర్చోవాలనుకున్నాము. లేవండి ఇక్కడ ఉండొద్దు అంటే, సార్ మేము 12 గంటల వరకు ఉంటాం సార్. 12 తర్వాత మేము పక్కకు జరుగుతాం. ఒక్క నిమిషము 12 దాటి ఒక్క మిల్లు మీదకి పోయినా కానీ మేము లేస్తాం సార్ అన్న కానీ వినకుండా మా అన్నలను అరెస్ట్ చేసిరు, తీసుకుపోయారు. మా సంతోష్ అక్క సార్ ఒక్క 5 నిమిషాలు టైం ఇండే సార్, 5 నిమిషాలు టైం ఇస్తే మేము పక్కా జరుగుతాం సార్ అంటే, ఆ పోలీస్ అయినా చెయ్యి వేసి మా సంతోష్ అక్కను దొబ్బడం వల్ల ఆమె నా మీద పడి నా మీదకి వెళ్ళి కింద పడింది. ఆమె నేను లేకపోతే ఆమె నెత్తి వలిగి చచ్చిపోయేది. నిన్న మా ఆశ సంతోష్ అక్క ఇంత కఠినంగా ఏంటి ఆశా వర్కర్ల మీద ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు అడిగినాయి కదా మీరు చెప్పేది. ఆయన చెప్పినదే, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను అడగడానికే వచ్చినాము. ఆయనకేంది మేము చేయించుకుంటాము. ఆ రేవంత్ సార్ ఏం చేసిండు? రెడ్డి బుద్ధి చూపించుకున్నారు. రెడ్డి బుద్ధి, రెడ్డిల పాలన ఎట్లా ఉంటుందో చూసుకోండి అన్నట్టుగా రెడ్డి బుద్ధి చూపించుకుంటూ పోలీసులతో. పోలీసులు మా మీద చేయడం వల్లనే మేము ఆశలము రెచ్చినాము. అప్పటిదాకా సామ్రాజ్యంగా ఉన్నాం. మీరు కొట్టిరని చెప్తా ఉన్నారు వాళ్ళు. మేము కొట్టడమా? ఆ సార్ ఎస్ఐ సారు అక్కను మీదికి ఎక్కిస్తుంటే, సార్ ఆగండి సార్ అని అంటే ఎక్కువ అన్నాడు. ఆయన ఎక్కువ అనడం వల్ల మా ఆశా వర్కర్ చెంప మీదకి కొట్టింది. అది కరెక్ట్ కాదు. మరి లంజ అన్నాక ఊకుంటే మా చెప్పండి సార్. చేసుకున్న భర్తనే లంజ అంటే పడతలేం. వాడేవాడు మమ్మల్ని నాన్ననికి వాడు అన్నాడు కాబట్టి మా ఆశాక దెబ్బేసుకుంది, చేయేస్తే సార్ లైవ్లో చూడండి, ప్రతి టీవీ ఛానల్ వస్తుంది, ప్రతి ఫోన్లలో వస్తుంది. ఆ ఒక్క దెబ్బ కొట్టినందుకు ఎంతమంది పోలీసు వాళ్ళు కొట్టిరు? పోలీసు వాళ్ళు ఆడవాళ్ళని కొట్టవచ్చు, కానీ ఆడవాళ్ళు పోలీసు వాళ్ళని కొట్టొద్దా? ఇది ఎక్కడి న్యాయము? అది రేవంత్ సార్. మహిళా కానిస్టేబుల్ ఉన్నారు అక్కడ, లేకపోతే వాళ్ళు కూడా లేరు? మహిళలు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. కానీ సార్ జెంట్స్ ముందు ఎంత లావుగా ఉన్నా, ఎంత హుషారున్నా ఆడామె కూడా గెలవదు సార్. మేము లేడీస్తోని తప్పించుకున్నాం, కానీ మగ పోలీసులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం వాళ్ళు పట్టుకోకూడదు. మరి అది రేవంత్ సార్ తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు రేవంత్ సార్ పర్మిషన్ అయ్యిందని పోలీసులు అంతా దౌర్జన్యం చేయడు కదా. మా ఆశల మీద దౌర్జన్యంగా చేసాడు కదా. ఆ పోలీసు వాళ్ళని సస్పెండ్ చేస్తాడా, డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాడా? మాకు న్యాయం జరగాలి. ఆశాల మీద దౌర్జన్యం జరిగింది కాబట్టి మాకు న్యాయం జరగాలి. సార్ రేవంత్ సార్, నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు 1500 జీతం ఇస్తా అన్నావు, ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నావు. కాబట్టి అవి అడగడానికే వచ్చినాము. ఇంత దౌర్జన్యం చేస్తాం అనుకోలేదు. అరెస్టులు చేస్తా ఉన్నారు కదా ఈరోజు. అది కూడా మాట్లాడతా సార్. నిన్న మమ్మల్ని అరెస్ట్ చేసిరు. మా అక్క పడిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతామని సార్ హైదరాబాద్ అంతా తింపి తీసుకుపోతానే ఊరు సార్. నేను నిలబడి ఇట్లా వెనక చూసినాక ఎల్బీ నగర్ బోర్డు కనబడ్డది, ఏంది మెట్రో ట్రైన్ది బోర్డు కనబడి, అరే మనం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాం కదా, ఇక్కడ ఎందుకు తీసుకుపోతుర్రు అనేసి, ఏడికి తీసుకుపోతుర్రు అంటే హాస్పిటల్ కానీ, ఇక్కడ ఏడుంది హాస్పిటల్, నువ్వు తీసుకుపోతావా హాస్పిటల్ తీసుకో, లేదంటే నేను బయట దుంకుతాని. నా కాల్ ఇదే డ్రెస్ సార్, ఇదే డ్రెస్ మీద ఉన్న ఈ కాల్ తీసి ఇట్లా బయట పెట్టి నేను దుంకపోతే
అప్పుడు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నేను ఇట్లా వెనుక మరి చూసి దిగురమ్మ దిగుండ్రు అన్నాడు. అంటే హాస్పిటల్ అంటే మాకు తెలియదా, హాస్పిటల్ ఏరియా తెలియదా మాకు? అటు ఇటు చూసాకలా పోలీసు వాళ్ళే ఉన్నాయి. నువ్వు హాస్పిటల్ తీసుకుపోతా వీడికి ఎందుకు తీసుకొచ్చినావో, మంచి మర్యాదతో ఇప్పుడు నువ్వు తీసుకోవా నేను ఈయన్నే ఇప్పుడు ఊరికి రోడ్డు మీద దేనికన్నా తలిగి సస్తా అని అంటే అప్పుడు అక్కడున్న పోలీసు వాళ్ళు సేవ్ చేసారు సార్. మాకు చాలా హెల్ప్ చేసారు అక్కడున్న పోలీసు వాళ్ళు. కానీ కోటిల్లో ఉన్న పోలీసు వాళ్ళు అంత దౌర్జన్యము అంత అన్యాయం అయితే మాకు అక్కడ చేయలేదు. మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టే బదులు ఆ జీవో ఏదో ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు కదా మేము అడిగేది కూడా అదే సార్. ఆడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా నేను అంత లొల్లి చేస్తేనే అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్లో ఎక్కించారు. కొంతమంది హుషారు లేరు, అందు గురించే నేను అక్కడనే ఉన్న తర్వాత ఏం చేసారు ఆ పోలీసు వాళ్ళు కూడా పైకి రండమ్మా, పైకి వచ్చి మాట్లాడండి అదేదో అన్నారు సార్, అది రాసుకుంటాము అనేసి అన్నారు. అంటే మేమన్నాం సార్ మా అక్క పడిపోయింది, మా అక్కని హాస్పిటల్ తీసుకో, అక్క లేచి మాట్లాడేంత వరకు మేము ఈయన కూర్చుంటాం. అంటే వాళ్ళు ఏమన్నారు, అమ్మ మీరు లోపలికి రండి అమ్మ, ఎండ సార్ ఎండనక వాననక బగ్గనక మేము చేస్తున్నాం, ఈ ఎండలోనే కూర్చుంటాం సార్, మేము ఎక్కడికి రామని కఠినంగా కూర్చొని అక్క నుంచి ఫోన్ వచ్చి అక్క మాట్లాడుతుంది లేచింది అనేంత వరకు మేము అక్కడి నుంచి లేవలేం సార్. ఇదంతా ఆడోళ్ళ మీద ప్రతాపం చూపించేవారు. ఆయన నోరు నుంచి అన్నాడు కదా, అది నోరే కదా, అదేమి ఆ మురికి కాలువ అయితే కాదు కదా. ఆ మాట ప్రకారం మాకు ఇచ్చిన మెయిన్ పేస్టులో పెట్టిన డిమాండ్ ఆయన ఇస్తే అయిపోతుంది కదా, ఇది అంతేందుకు? ఇదే సార్ మా డిమాండ్. మరి లోపల ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది వాళ్ళిద్దరు రేవత్ పరిస్థితి? అంటే సంతోష్ అక్క కొంచెం కోలుకుంది సార్. ఆమె ఇన్నింటి వరకు, నేను నిన్న నైట్ 10 గంటల వరకు ఇక్కడనే ఉన్నా సార్. ఇక్కడ నుంచి నైట్ పోయినా, మళ్ళీ ఇప్పుడు పొద్దున అక్కను చూద్దామని నేను వస్తుంటే కూడా అన్ని డ్రెస్సులు ప్రతి పోలీస్ స్టేషన్లో సార్ మమ్మల్ని నిన్న అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసినాక రాత్రి 10-11 గంటలకు ఇంట్లోకి పోయినాక కూడా రాత్రి పూట పక్కల పండుకున్న వాళ్ళని లేపుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిరు. ఇది ఎంత పార్టీ న్యాయము పోలీసు వాళ్ళకైనా రేవంత్ రెడ్డికైనా? రెడ్డి బుద్ధి చూపిస్తున్నావు నువ్వు. నైట్ మేము నిన్న అరెస్ట్ చేసినాక ఇవాళ మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసినావు? ప్రతి పోలీస్ స్టేషన్లో మా ఆశాలను ఎందుకు తీసుకొని పెట్టినవాడ? ఇవాళ మేము ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం, మేము సామ్రాజ్యంగా పోదాం అనుకున్నాం రేవంత్ సార్, కానీ నువ్వు మమ్మల్ని ఇంకా రెచ్చగొడుతున్నావు, ఇంకా పోలీస్ స్టేషన్లో పాలు చేస్తున్నావు. కాబట్టి ఇంతకింత మేము తీర్చుకుంటాం. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మీరు చెల్లిస్తేనే ఇది మంచిగా పబ్లిక్ బాగుంటుంది. కానీ నీ వల్ల మా పబ్లిక్ నష్టపోతారు. ఎందుకు తెలివి వస్తలేదు? వీళ్ళు ఎంత వరకు చేస్తుర్రు, ఏం చేస్తుర్రు తెలివి వస్తలేదా? ప్రతి విలేజ్కి వెళ్ళు, ప్రతి జిల్లాకి వెళ్ళు, ప్రతి విలేజ్లో కనుకో ఆశా వర్కర్ ఏం పని చేస్తున్నది. నువ్వు ఏసీలో కూర్చున్నావన్నా, ఏసీ వేసుకొని కూర్చున్నావు, ఏసీ కార్లలో కూర్చున్నావు. మాకు మేనిఫెస్టోలో పెట్టిన జీతం ఇవ్వడానికి వస్తలేదా? హెలికాప్టర్లు ఎక్కిపోతున్నావు కదా, గిల్లికి పోతున్నావు కదా. మాకు మీరు పెట్టిన డిమాండ్లో మాకు ఇచ్చేసేళ్ళు, అవిటికి వెళ్ళడానికి వస్తుంది, మాకు ఆశాలకు ఇవ్వడానికి రావట్లేదా? ఇవ్వాలి. ప్రతి ఆశకు చెల్లించాలి. ఆశా వర్కర్లు ఎంతమంది చనిపోయారో ఆ కుటుంబాలను తెలుసుకోవాలి రేవంత్ అన్న. తెలుసుకొని ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి. నువ్వు మమ్మల్ని వాళ్ళ సంవత్సరం విజయోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నారు కదా. మరి పక్క నుంచి ఇంత జరుగుతూ ఉంటే నిన్న సాయంత్రం విజయోత్సవ సభలకు వెళ్ళింది కదా రేవంత్ రెడ్డి. మరి అదే మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయించి పోలీసు వాళ్ళతో కొట్టిపించండి, అన్ని విజయోత్సవాలు జరుగు. అదే సార్ తెలుగు తల్లి నిలబెట్టిండు. ఏం తెలుగు తల్లి నిలబెట్టిండు సార్? మన తెలుగు తల్లి చేతిలో బతుకమ్మ ఉందా సార్? ఏం పెట్టినావు సార్? ఏం తెలుగు తల్లిని పెట్టినావు సార్? తెలుగు తల్లి బొమ్మనేనా మీరు పెట్టింది? ఓ టాములు చేపించుకున్నావు. ఏంది మహిళా గ్రూప్లను బస్సులలో ఎక్కించుకొచ్చుకున్నావు కదా. ఆ మహిళా గ్రూప్లు ఎడకెళ్ళొస్తారు. ఆ మహిళలు అంత ఆరోగ్యంగా ఏ విధంగా ఉన్నది? ఆశ చేయడం వల్ల ఉంది. పక్క తెలంగాణ తల్లికి ఏమో విగ్రహం పెట్టి ఇప్పుడు ఇక్కడేమో ఉన్న ఆడవాళ్ళని ఇట్లా కొట్టడం అనేది కరెక్టేనా? ఒక దిక్కలు ఆడవాళ్ళని తీసుకొచ్చామో తెలుగు తల్లిని నిలబెడతావు, ఒక దిక్కలు పోలీసు వాళ్ళని పెట్టామో ఆశాల మీద దౌర్జన్యం చేపిస్తావు. ఇది ఎంత పార్టీ న్యాయం అవుతుంది రేవంత్ అన్న నీకు? ఏం అడగదలుచుకున్నాం ఫైనల్ గా? మరి మేము ఫైనల్గా ఏం అడగదలుచుకున్నామా? ఆయన రేవంత్ గారు పెట్టిందే మేనిఫెస్టోలో 1500 జీతం ఇస్తా, ఉద్యోగ భద్రత కల్పిస్తా అని ఆయన అన్న మాటనే ఇవ్వడానికి వచ్చినాం. 15,000 కాదు 18,000 జీతం ఫిక్స్డ్ వేతనం ఇస్తా అన్నాడు. ఆయన ఫిక్స్డ్ జీతం ఇస్తా అన్నాడు, ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నాడు. అందు గురించి అవి లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. కానీ మేము ధర్నాలకు రాలే, ఒకరు ఇల్లు దోసుకురాలే, ఒకరు కొంపకు దోసుకురాలే. ఆయన ఏమన్నా బ్యాంకులలో డిపాజిట్ ఉన్న డబ్బు కూడా దోసుకురాలే మా మీద కేసులు పెట్టడానికి, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి. ఉద్యోగాలకు వెళ్తారా మళ్ళీ, లేకపోతే కొనసాగిస్తారా? సార్ మేము కొంచెము ఉద్యోగాలకు వెళ్ళొద్దు అనిపిస్తుంది. పబ్లిక్ని ఆలోచిస్తే మా ప్రజలు నష్టపోతారు అనిపిస్తుంది. కానీ ఆ బుద్ధి రేవంత్కు లేదు. ఆశ ఆగిపోతే బీపీ టాబ్లెట్లు ఆగిపోతాయి. ముసళ్ళకు హెల్త్ ఖరాబ్ అయిన వాళ్ళని తీసుకుపోయి మేము సేవలు చేస్తున్నాం. హెల్త్ ఖరాబ్ అయిన వాళ్ళు ముసళ్ళ బ్రతికేంది అనేది ఆయన ఆలోచిస్తాడు, మేము ఆలోచించవలసి వస్తుంది.